వారికి నీ స్వస్థతనిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. పక్షవాత రోగికి స్వస్థతను ఒసగినావు. రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీతమునకు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఉత్థాన క్రైస్తవులం, ఉన్నతమైన సాక్షులం. క్రీస్తు పునరుత్థాన పండుగ యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. ఉత్థాన క్రైస్తవులం, ఉన్నతమైన సాక్షులం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. యేసు నిజముగా ఉత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు చీకటి తెరలను త్రెంచివేశాడు. హల్లెలూయా. యేసు సాతాను బంధకములను విముక్తి చేశాడు. హల్లెలూయా. యేసు అంధకార శక్తి నుండి మనల్ని రక్షించి ఉన్నాడు. హల్లెలూయా. యేసు శిలువ మరణం ద్వారా మహిమలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. యేసు సమాధిని గెలిచి సజీవ యాగముతో మనందరినీ కూడా దైవరాజ్యంలో చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. మనము ఉత్థాన క్రైస్తవులం. ఉత్థాన క్రైస్తవంగా ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ఉన్నతమైన సాక్ష్యాన్ని మనము ఇస్తూ ఉండాలి. అందుకొరకే నేటి పట్టణము కానీ నేటి పండుగ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈనాటి పండుగలోని విశేషాలను గమనించామంటే యేసు నిజముగా ఉత్థానమయ్యాడు అనేది మనము ప్రకటిస్తూ ఉన్నాం. నిజముగా ఉత్థానమయ్యాడు అని ఎలా చెప్పగలము? దానికి ఎటువంటి సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి? దీని గురించి ఆలోచించినప్పుడు మనకు ముఖ్యంగా 3 రకాల సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి. యేసు నిజంగా ఉత్థానమయ్యాడు. ముందుగా యేసు ప్రభువుని స్వీయ సాక్ష్యం. రెండవది ప్రకృతిపరమైనటువంటి సాక్ష్యాలు. మూడవది శిష్యుల యొక్క సాక్ష్యాలు. ఈ 3 ద్వారా మనము యేసు ప్రభు నిజంగా ఉత్థానమయ్యాడని గ్రహించగలము. యేసు ప్రభు స్వీయ సాక్ష్యం ఏంటి? యేసు ప్రభు 3 సార్లు తన యొక్క పాస్కా పరమరహస్యం గురించి ముందుగానే ప్రకటించి ఉన్నాడు. మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడాలి, వారి చేతిలో మరణించాలి, 3వ రోజు సజీవంగా లేవాలి అని 3 సార్లు చెప్పి ఉన్నాడు. అటువంటి ప్రభువు ముందుగానే తన మరణం గురించి మాత్రమే కాకుండా ఉత్థానం గురించి కూడా మాట్లాడి ఉన్నాడు. ఆయనే గొప్ప సాక్ష్యం. అంతేకాదు పాత నిబంధన మొత్తము కూడా ఆ ప్రభు యొక్క శ్రమల గురించి, మహిమలో ప్రవేశించడం గురించి మాట్లాడుతుంది. అది యేసు ప్రభులో నిజమవుతుంది, వాస్తవ రూపాన్ని దాలుస్తుంది. అటువంటి ప్రభు ముందుగా తాను శిష్యులకు చెప్పి
ఉత్థాన మహిమను పొందుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు స్వీయ సాక్ష్యము దైవ ప్రణాళికలో భాగంగా ప్రభువు తన యొక్క ఉత్థానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎవరిదైనా స్వీయ సాక్ష్యం చెల్లుతుందా? తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటే సరిపోతుందా? సరిపోదు. మరి ఇతర సాక్ష్యాలు కూడా మనకు కావాల్సి ఉంది. మనకు కల్పించే 2 ముఖ్యమైన ఇతర సాక్ష్యాలు, ఒకటి ప్రకృతిపరమైనటువంటి సాక్ష్యాలు, తర్వాత మన శిష్యుల సాక్ష్యాలు. ప్రకృతి పరంగా చూస్తే యేసు ప్రభు నిజంగా ఉత్థానమయ్యాడని చెప్పడానికి 5 సాక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 20-21 అధ్యాయాలు చూశామంటే ఈ 5 సాక్ష్యాలు కూడా సజీవంగా మనకు కనిపిస్తున్నాయి. మొదటిది, రాతి మీద వేయబడిన ముద్ర తొలగిపోతుంది. రెండవది, సమాధిని మూసిన రాళ్ళు తొలగింపబడి ఉన్నాయి. మూడవది, ఖాళీ సమాధి. నాలుగవది, భూస్థాపన వస్త్రములు అక్కడ ఉంచబడి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 5వది, కావలి భటులు ఇచ్చినటువంటి సాక్ష్యం. మేము చూసి ఉన్నాము, ఆయన నిజంగా ఉత్థానమయ్యాడు అని చెప్పినప్పుడు ఏ విధంగా దానిని ఒక తప్పుడు సాక్ష్యంగా మలుస్తూ వారు ధనముతో సత్యాన్ని సమాధి చేయాలని చూస్తూ ఉన్నారు. అంటే వాస్తవాన్ని దాచిపెట్టాలని చూస్తూ ఉన్నారు. అనగా ప్రకృతి కూడా యేసు ప్రభు నిజంగా ఉత్థానమయ్యాడు అనేటువంటి ఆ విషయానికి సాక్ష్యం ఇస్తుంది. ఇంతేకాదు, యేసు ప్రభు యొక్క దర్శనములే గొప్ప సాక్ష్యం. యేసు ప్రభువు కనీసము 5 సార్లు తన శిష్యులకు దర్శనం ఇవ్వడానికి మనం చూస్తూ ఉన్నాము. శిష్యులందరూ కూడా ఒక చోట చేరినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. వారి మధ్యలో నిలబడి సమాధానము మీతో ఉండును గాక అని వారికి తన ఉత్థాన మహిమను చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మగ్దలైన మరియకు దర్శనమిచ్చి ఆమెను ఒక సాక్షిగా పంపిస్తూ ఉన్నాడు. ఎమ్మవు మార్గములో 2 శిష్యులను కలుసుకొని వారితో ముచ్చటిస్తూ లేఖనముల గురించి వివరిస్తూ అందులోని మహిమ గురించి మాట్లాడుతూ తిరిగి వారిని యెరూషలేము వైపు నడిపిస్తున్నాడు. అదేవిధంగా యోహాను కూడా ఈ విధంగా ఇతను యేసు ప్రభు అని గుర్తించడాన్ని చూస్తూ ఉన్నాము. అన్నిటికీ మించి ఆ ఉత్థాన క్రీస్తు ఒక ప్రేషిత కార్య బాధ్యతను పేతురుకి ఇస్తూ, పేతురు నీవు నా మందను మేపుమంటూ ఉన్నాడు. ఈ విధంగా యేసు ప్రభు దర్శనాలే గొప్ప సాక్ష్యాలు. వీటన్నిటికంటే ప్రత్యేక విధంగా శిష్యుల జీవితమే గొప్ప సాక్ష్యం. మనం 3 ఉదాహరణలు చూడవచ్చు. మొదటిది, శిష్యులు ఎవరు? యేసు ప్రభు మరణానికి ముందు వారు పిరికివారు, పారిపోయిన వారు, అబద్ధం చెప్పిన వారు, బొంకిన వారు. అటువంటి వారు యేసు ఉత్థానం తర్వాత సజీవ సాక్షులుగా బయటికి వచ్చి బాహాటముగా బహిరంగంగా యేసు ప్రభువుని మీరు సిలువ వేశారు, మరణింపజేశారు, కానీ తండ్రి ఆయనను ఒక సజీవునిగా లేవనెత్తాడు, మేము దీనికి సాక్షులమని వారు బాహాటంగా చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం! వారి జీవితమే ఒక సాక్ష్యంగా మారిపోతుంది. కాబట్టి శిష్యుల జీవితము మనము చూడవచ్చు. అదేవిధంగా ఆది క్రైస్తవ సంఘం యేసు ప్రభు యొక్క ఉత్థానమును విశ్వసించారు కాబట్టి వారు ఏక మనసుతో, ఏక హృదయముతో ఆ ప్రభు మహిమలో ప్రవేశించాలని తమ జీవితాన్ని మానుకొని ప్రభుకి జీవితాన్ని అలవరుచుకున్నారు. అది ఉత్థాన జీవితం. మరి నేడు కూడా క్రైస్తవులు ఇంకా కూడా యేసు ప్రభు కొరకు హింసలు అనుభవిస్తున్నారు, సంతోషముతో హింసలను స్వీకరిస్తున్నారంటే వారికి యేసు ప్రభు యొక్క ఉత్థానములో తమ యొక్క శాశ్వత జీవితం ఉన్నటువంటి నమ్మకమే. కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభువు నిజంగా ఉత్థానమైనటువంటి సాక్ష్యాలు. మరి మనము ప్రియులారా అటువంటి పండుగలో పాల్పంచుకుంటూ ఉన్నాము. యేసు ప్రభు ఉత్థానాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో మనము ముందుగా యేసు ప్రభు నిజంగా ఉత్థానమయ్యాడని విశ్వసిస్తూ ఉన్నామా? విశ్వసిస్తే మనము కూడా ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ప్రభు కొరకు జీవించడానికి, ఆ ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించడానికి, ఆ ప్రభు ఉత్థానాన్ని ప్రకటించడానికి అవసరమైతే ఆ ఉత్థానం కొరకు, మహిమ జీవితం కొరకు శ్రమలను పొంది జీవిత సాక్షులుగా మారటానికి సిద్ధపడాలి.
అటువంటి గొప్ప ధైర్యాన్ని ప్రసాదించమని మనం వేడుకుందాము. మరి ఇటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక ఉన్నత జీవితాన్ని జీవించడానికి సంసిద్ధత మనమందరం కూడా యేసు లేచారని పాడబడుకుంటూ ఈ యొక్క సందేశాన్ని మనం ముగించుకుందాం. యేసు లేచెను, ఉత్థానం ఆయెను, మరణం గెలిచి మార్గం చూపి రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను, నాడు నేడు నీకు నాకు శాంతిని ఇచ్చెను. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి, హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. సమాధిని ఆపగలవ ఆ సంకెళ్ళు, సజీవుని దాయగలవ మూసిన రాళ్ళు. ధర్మమే ధరణిపై గెలిచెనుగా, మర్మమే మనసులో మెరిసెనుగా. ధర్మమే ధరణిపై గెలిచెనుగా, మర్మమే మనసులో మెరిసెనుగా. మృత్యుంజయుడు క్రీస్తు ప్రభువు అమరుడై నిలిచెను. మృత్యుంజయుడు క్రీస్తు ప్రభువు అమరుడై నిలిచెను. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. యేసు ప్రభు యొక్క ఉత్థాన పండుగ ఆశీస్సులను దీవెనలను అందిస్తూ ఉన్నాను. అందరికీ హ్యాపీ ఈస్టర్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్.